మార్నింగ్ అండి అందరికీ. మీరు చూస్తుంది మన నరజాడ ప్రాథమిక పాఠశాల. గత నెల రోజుల నుంచి దాదాపు జనవరి 21వ తారీఖున పని స్టార్ట్ చేసామండి. ఇది 21 నుంచి ఇప్పుడు ఉగాది టైంకి ఈ పనిలో అవగొట్టాలన్న దాంతో వర్క్ చేయించడం జరిగింది. ఒకసారి మీరు చూస్తున్నారు. ఇది గేటుకి ఇంకా కొన్ని మరమ్మతులు ఉన్నాయి. మరమ్మతులు అంటే ఫినిషింగ్ కలర్స్ ఇంకా వేయలేదండి. ఇది గోపురాలు, ఈ పెయింట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే ఇంకా విగ్రహాలకి రంగులు వేయడం అనేది ఉంది. ఇవి ముందు అనుకోవడం ప్రకారం అయితే వేరే కలర్స్ అని అనుకున్నాం. కాకపోతే బాడీ కలర్ సేమ్ అంతా ఒకటే ఉండాలి యూనిఫామ్గానే. పెయింట్ కూడా ఎక్కువ ఉండడంతో చక్కగా ఈ కాంబినేషన్ మీకు కనిపిస్తున్నటువంటి పైది అంటే రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, టెర్రాకోట్ అంటారండి. కిందదేమో ఇది బిస్కెట్ కలర్ టైప్ వస్తుంది. ఎందుకంటే నాడు నేడు స్కూల్స్లో నాడు నేడు కలర్స్ ఏవైతే ఉండాలో అవే ఉంచమని చెప్పడం వల్ల ఈ కలర్స్ వేయించడం జరిగిందండి. అంటే నెక్స్ట్ టైం ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు రంగులు వేసినా ఇబ్బంది ఉండకుండా మీకు చూస్తుంది. ఇది అయితే ఈ పెయింట్లు దాదాపు ఇంకొక 2 రోజులు ఉంటాయండి. వర్క్ జరిగిపోద్ది. మీరు చూస్తుంది ఇంకా 2 రోజుల్లో ఫినిషింగ్ వర్క్లు ఏమైనా ఉంటే కంప్లీట్ అయిపోతాయి. ఇది గ్రౌండ్ అండి, అంటే వెనకాల సైడు ఇది వంటగది, ఆ పక్కన బాత్రూమ్స్, ఇవన్నీ పెయింట్లు కంప్లీట్ అయిపోయినాయండి. ఇటు వచ్చి ఇక్కడ ఉన్న మీకు కనిపిస్తుంది కదండి బాత్రూమ్స్ ఉండిపోయినాయి. అవి కోల్చాలి, దానికోసమే మాట్లాడడం జరుగుతుంది కమిటీ వాళ్ళు. గోవిందరాజు గారు కూడా ఫోన్లు చేశారు. అయితే వాడి గవర్నమెంట్ ప్రాసెస్, పంచాయతీది ప్రాసెస్ టైం పడుతుందండి, మీరు కోల్చొద్దని చెప్పేసి సెక్రటరీ గారు చెప్పడం వల్ల ఆగిందండి. మరి దాని మీద పెద్దలు కొద్ది చొరవ తీసుకుని కంప్లీట్ చేయించేస్తే బాగుంటుంది. అయితే ఈ చెక్కలకి, తలుపులకి స్మోక్ గ్రే, తర్వాత మెస్ అన్నట్లకి ఆ కలర్ వేయించడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ యొక్క మెస్ ఐరన్ గ్రిల్స్కి కూడా పెయింటింగ్ వేయడం జరుగుతుంది. ఇక్కడ గేట్ అయితే ఇది పాడైందండి. దీన్ని రీప్లేస్మెంట్ చేస్తున్నాము. వెల్డర్ ఈరోజు తీసుకురాలేదు. ఇది 2 రోజుల్లో అయిపోద్దండి. ఇది కొత్త గేట్ ఇక్కడ బిగిస్తారు దీని ప్లేస్లో. ఇది బయట సైడ్ అండి. ఇక్కడ పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ బాత్రూమ్స్ ఉండిపోవడం వల్ల ఇక్కడ పెయింట్ వేయడం కుదరలేదు. బాత్రూమ్స్ కూల్ చేస్తే అప్పుడు ఇక్కడ మిగిలిన పెయింట్ ఇక్కడ వేస్తాం. దానికోసం పెయింట్ ఉంచాము. అవసరమైతే మళ్ళీ తీసుకురావాల్సి ఉంటుంది. ఇది వర్క్ మాత్రం ఆగింది. మీరు బయట సైడ్ నుంచి చూస్తే రోడ్ సైడ్ నుంచి అలా కనబడుద్ది. ఇక్కడ కూడా ఫినిషింగ్ వర్క్ ఉందండి. కింద పూర్తిగా కిందకి స్తంభాలన్నీ కిందకి పెయింట్లు వేయించేస్తాం. వేయించిన తర్వాత ఈ గాడంతా పూర్తి చేసి వాలుగా, అంటే వర్షం పడినా కిందకి నీరు వచ్చేసేలాగా వాలుగా పెట్టమని చెప్పారు పెద్దలు. మట్టితో పూడ్పించడం ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ ఆ బాత్రూమ్స్ ఎప్పుడైతే కూలుస్తారో అప్పుడు ఈ పని పెట్టుకుందామని అనుకున్నాం. బట్ బాత్రూమ్స్ అనేవి మనకి లేట్ అయిపోయినాయి. మరి అది పని జరిగితే ఇంకా పూర్తిగా అయిపోయినట్టే 100%. పెయింట్లకు సంబంధించి ఇక్కడ అంటే కింద బాడీ కలరు మీకు మధ్యలో కనిపించేది ఇదేమో టెర్రాకోట్ అంటారండి. ఈ పైన వైట్ ఎందుకు వేసామంటే ఇది వేరే బార్డర్ ఉండాలనుకున్నాం ఫస్ట్లో. కాకపోతే వైట్ పెయింట్ చాలా బాగుంటుంది దీనికి. అవసరమైతే పెద్దలు చెప్పిన తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు చేద్దామంటే అని మేము అలా వేయించడం జరిగింది. దీంట్లో మార్పులు చేర్పులు ఉంటే ఏమన్నా మనం కమిటీలో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇదైతే ఇలా బాడీ కలర్ వేసేసేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మీకు చూపించిన ఆర్చ్ మీద అక్కడ ఆ పైన పేర్లు రాస్తారండి. ఆ బొమ్మలకేమో రంగులు వేస్తారండి. ఇది వేరే బడ్జెట్ అండి. దీనికి సంబంధించి 2 ఎస్టిమేషన్లు ఇప్పుడు తీసుకోవడం జరిగింది. అమజూర్ ఒకటే, తర్వాత టేక్ నుంచి కూడా 2 పెయింటర్లు ఆర్టిస్ట్ తీసుకోవడం జరిగిందండి. అంటే 2 బొమ్మలు వేయాలి, అలాగే 2 చోట్ల పేర్లు అండి. ఆ పైన పేరు రాస్తారు, దీని మీద ఇక్కడ పేరు రాస్తారు. ఈ 4 పేర్లు రాయడానికి 2 ఎస్టిమేషన్లు చెప్పారు. ఇంకొక 2 కూడా, అంటే 4-5 ఎస్టిమేషన్లు తీసుకున్న తర్వాత అప్పుడు ఎవరో మంచిగా మనకి బడ్జెట్లో అవుతుంది అనేది చూసుకుని చేద్దామన్న ఉద్దేశంతో. ఇది చిన్న కదండి. ఇక్కడ బ్లాక్ బోర్డ్ పెయింట్ కూడా పెట్టాము, ఆర్డర్ ఇచ్చాము. అదే ఫినిషింగ్ వర్క్లో ఇవన్నీ కంప్లీట్ అవుతాయి.
అది గట్టిగా ఉంటే 2 రోజులు పని ఉంటుందండి పెయింటింగ్ వర్క్. మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. అంటే ఉగాది కల్లా పెయింట్లు కంప్లీట్ చేసి పెద్దలకి అప్పచెప్పాలి కమిటీకి. కమిటీ వాళ్ళు దాని తర్వాత ఏంటనేది డిసైడ్ చేస్తారని అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా మీ కొన్ని పెయింట్లు పనులు ఇంకా ఉండిపోవడం వల్ల శుభ్రం చేయలేదు. ఇవన్నీ అవుతుంది. ఇంకా ఇక్కడ మిగిలిపోయిన రద్దు కనబడుతుంది కదండి, ఈ రద్దుని క్లీన్ చేయించాలి. అది ఒకటి ఉంది పని. ఇక్కడ కనబడుతున్నటువంటి పిల్లలు ఆడుకునేది ఐరన్, దానికి వెల్డర్తో మాట్లాడాము. కొన్ని పనులు ఉన్నాయి. ఈ మైనర్ పనులు ఉగాది కల్లా కంప్లీట్ చేస్తాం, తర్వాత అయిపోతాయి. మనకు మీటింగ్ ఎలాగూ ఏప్రిల్కి మార్చారు కాబట్టి మేము ఎలాగైనా ఈ వారంలో ఈ పనుల్ని కంప్లీట్ చేస్తామండి ఉగాది కల్లా. ఈ రద్దు అంతా ఎవరైనా అవసరమైతే పట్టుకెళ్తారు, లేదంటే తీసుకెళ్ళి మేమే బయట ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నాం. మీకు లుక్ అయితే ఇలా కనబడుతుంది. అంటే వీడియో స్టెబిలిటీగా ఉండకపోవచ్చు అటు ఇటు తిరగడం వల్ల. ఇంకా ఈ మెట్లు కూడా రంగులు వేయడం జరుగుతుంది అని తెలియజేస్తున్నాం. మీకు ఏదైనా అభిప్రాయాలు సలహాలు ఉంటే ఈ పెయింట్ల విషయంలో చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే మేము వేయించింది అయితే కేఆర్కే మాస్టర్ నాడు నేడు పెయింట్స్ వేయించేసుకుంటే ఇబ్బంది ఉండదు, ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ఫాలో అయినట్టు ఉంటుందని ఈ కలర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా లోపటిదేమో వైట్ వేసాం బ్యాక్గ్రౌండ్, పైన గోపురాలు మీకు బాడీ కలర్ అంటే ఇదండి బిస్కెట్ కలర్ టైప్ వచ్చింది. మీకు ఒకసారి పూర్తిగా పైనుంచి చూపించాలంటే డ్రోన్ వీడియో లాంటివి తీయాలి. ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఖచ్చితంగా డ్రోన్ వీడియో లాంటిది తీద్దామని ప్రస్తుతానికి ఇలా తీసి మీకు పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ చూసి ఈ వర్క్ ఎంతవరకు జరిగింది, దీని తర్వాత ఇంకా గ్రామస్తులందరూ ఇంకెవరెవరైతే మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటారో ఆర్థికంగా దీన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం.